హలో అండి, ఈరోజు తొలి ఏకాదశి కదా, నాతో పాటు మీ అందరూ కూడా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీరు స్కిప్ చేసినట్లయితే కనుక ఒక మంచి వీడియోని అయితే మీరు మిస్ అవుతారు. ఇక్కడ ఒక బస్ అయితే ప్లాన్ చేసుకున్నారు. మొత్తం కమ్యూనిటీలో ఎవరు వస్తున్నారో వాళ్ళందరిని అడిగితే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ వస్తామని చెప్పారు. అందులో నేను ఒకరిని. సో ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది, బాగుంది. సో ఈ రెడ్ డ్రెస్ ఆవిడే అనమాట. ఈవిడనే బస్ మొత్తం కూడా అరేంజ్ చేశారు. సో అందరికీ వెల్కమింగ్ ఏంటంటే పసుపు కుంకుమ పెట్టి వెల్కమ్ చెప్పారనమాట. వచ్చిన వెంటనే అక్కడ మనం మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయింది బస్సు. సో మేము ఇక్కడ మధురవాడ నుంచి స్టార్ట్ అయ్యాము, పిఎంపాలెం దగ్గర స్టేడియం దగ్గర నుంచి. అండ్ ఇక్కడ ఎంట్రీ అయిన వెంటనే ఏంటంటే మార్నింగ్ లైక్ అమ్మవారికి ప్రసాదంలో పెట్టి ఆ ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా ఇచ్చారనమాట. సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయింది. ఎగ్జాక్ట్ 6 కల్లా ఉండాలంటే 6:30కి స్టార్ట్ అయ్యాము. సో తర్వాత ఇక్కడ హాట్ అనమాట. ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం పడి ఆగింది రోడ్స్. సో ఇది పొంగల్, కట్టె పొంగల్ టైప్ చేశారు. అండ్ ఇక్కడ మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే అనకాపల్లి దగ్గర అనమాట ఈ ప్లేస్. ఇది పైన కొండ పైకి ఉంది. అండ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అట. ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే సూర్యనారాయణ స్వామి ఇక్కడ స్వయంభూ అయ్యారట. సో ఆ సూర్యనారాయణ స్వామి కొండ మీద ఉన్న టెంపుల్ ఇది ఒక్కటే ఉందంట. ఇక్కడ అఖండ దీపలక్ష్మి జ్యోతి అని ఉంది. సో ఏంటంటే అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అండ్ చాలా హైట్ ఉన్నారనమాట హనుమాను. ఇక్కడ నాకు అంతా చాలా వ్యూ పరంగా కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంది టెంపుల్. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ టెంపుల్లోన అన్ని పూజలు కానీ లైక్ ఇంకా ప్రవచనాలు ఇంకా ఏమైనా మ్యారేజ్ లాంటిది ఏదైనా చేసుకోవడానికి చాలా పెద్దది. అండ్ ప్లేస్ వైజ్ కానీ లొకేషన్ వైజ్ కానీ చాలా బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే అనకాపల్లి విజిట్ చేసినా, అనకాపల్లి సరౌండింగ్స్ విజిట్ చేసినా సరే ఈ టెంపుల్ని అయితే కంపల్సరీ మిస్ అవ్వకండి, కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ లోపల సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అయితే చూసేస్తున్నాం అనమాట. ఈరోజు ఆదివారం, దట్టు తొలి ఏకాదశి కాబట్టి ఈ స్వామిది కూడా దర్శనం చేసుకుంటే మంచిది కదా. సూర్యనారాయణ స్వామి దగ్గర తీసుకొచ్చి మాకు ఈ టెంపుల్ అందరం వెళ్ళాం కలిసి స్వామివారి దర్శనం. ఇక్కడ ప్రసాదంగా అయితే కిస్మిస్ ఇచ్చారనమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగున్నదండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు గుడి నుంచి వెళ్ళాలని అనిపించేంత బాగుంది. ఇక్కడ ఏంటంటే ఈ అనకాపల్లికి వచ్చిన దగ్గర రాజుపాలెం అనే ఊరు ఉంది. ఆ ఊర్లో ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అట. సో ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రవచనాలు లేదా కళ్యాణం కానీ ఇంకేదైనా హోమాలు, పూజలు అలాంటివి ఏమైనా చేసుకోవడానికి చాలా పెద్దది అనమాట. నియర్లీ ఒక 100 మెంబర్స్ వరకు సరిపోయేంత పెద్దది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి జనరల్గా సూర్యనారాయణ స్వామి ఉన్నారు. ఈ సూర్యనారాయణ స్వామి 10 అవతారాలు చాలామందికి తెలియదు. ఇక్కడ చూసినట్లయితే ఆ స్వామి యొక్క 10 అవతారాలు వాటి నేమ్లతో సహా మెన్షన్ చేసి ఇక్కడ ఇలా పెట్టారనమాట. ఇదైతే చాలా బాగుంది. నాకు కూడా తెలియదు ఈ 10 అవతారాలు. అక్కడ దర్శనం అయిన తర్వాత నేను చూసాను. ఇది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే దత్తాత్రేయ, దక్షిణామూర్తి వీళ్ళందరూ ఆ మూర్తులు అయితే ఉన్నాయి ఈ చెట్టు కింద అనమాట. ఈ మనకి దర్శనం అది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ప్రదక్షిణాలు అది చేసుకున్నాము. ఫైనల్ ఈ తొలి ఏకాదశి సందర్భంగా మీకు మెయిన్ షేర్ చేయాలనుకున్నది అయితే ఇది. ఇక్కడ మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనమాట. స్వామివారు శేషపాన్పులో ఉంటారు. ఇక్కడ చూస్తే అచ్చు స్వామి ఆ దేవుణ్ణి నిజంగా డైరెక్ట్గా మనకి దర్శనం ఇస్తే ఎలా ఉంటారో అలా ఉంది అనమాట. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉంది. నిజంగా చెక్కిన వాళ్ళకి దండం పెట్టచ్చు. చాలా బాగా చేశారు. అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి దర్శనం మీకు కూడా షేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను. అండ్ కంపల్సరీ ఎవరన్నా ఆ సైడ్ వెళ్ళినట్లయితే కనుక ఈ టెంపుల్ని అయితే చూడండి. అండ్ ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. మనకి ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఎప్పుడైనా బాగా సెలబ్రేట్ చేస్తారట ఈ టెంపుల్కి. మేము వెళ్ళిన రోజైతే వీకెండ్ వచ్చాం కాబట్టి ఇక్కడ పెద్దగా రష్ లేదు. దట్టు మేము ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. సో అందువల్ల ఎక్కువ రష్ లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆటో నుంచి వచ్చాము కిందకి పైకి. ఇంకా ఆటోస్ అది పట్టుకుని కిందకైతే వెళ్ళిపోయాము మా బస్సు ఉన్న ప్లేస్కి. ఇది మొత్తం కంప్లీట్ టెంపుల్ వ్యూ దూరం నుంచి చూపిస్తున్నాను. అండ్ టెంపుల్ చుట్టూ కూడా
పూలు పండ్ల తోటలే చెట్లే ఉన్నాయి, మొత్తం అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ పైన చూస్తే మామిడికాయలు ఫుల్ చెట్టుకి పండిపోయి ఉన్నాయి. సో ఇదంతా కూడా టెంపుల్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి.